హాయ్ అండి. టుడే గుండె నిండా గుడిగంటలు. టుడే ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? గెలిచినందుకు లక్ష ఏదో ₹1,00,00,000 గెలిచినట్టుగా బిల్డప్ ఇస్తున్నావేంట్రా? లక్షలు లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి నిన్ను డిగ్రీల మీద డిగ్రీలు చదివిస్తే నువ్వు సాధించింది ఏంట్రా? మళ్ళీ నేను సాధిస్తే ఏడుస్తున్నావేంట్రా? అవును, నేను లక్ష చూసి నిన్ను తొక్కేసుకుంటున్నావు. మరి దీనినేమంటారా దుఃఖావతి? కడుపు మంట, ఏడుపు, అసూయ, ఈర్ష్య, నరఘోష, నడపేడ, నరదిష్టి అన్నీ కలిపి భరించలేకపోతున్నారు కదరా. మరిగిపోతుంది. ఏమండి, ఆపండి, మావయ్య వచ్చారు. తెలుగులో ఇన్ని పదాలు ఉన్నాయనుకోలేదురా. ఎవరే, నాకు సంస్కారం కూడా వచ్చురా. చూసావా నాన్న, ఈ ముగ్గురు కలిసి నా మీద పడి ఏడుస్తున్నారు. వింటున్నానురా. వాళ్ళు ఏడ్చేదానికన్నా నువ్వు ఏడ్చేదే ఎక్కువైపోయిందిరా. ఓ ఓలా అలా ఉందా? కానీ ఒక్క రోజులో లక్ష సంపాదించడం గొప్ప కదా నాన్న. కష్టపడి సంపాదిస్తే గొప్పరా. ఊవేంటి దృష్టిలో కష్టపడి మింగితే గొప్పేం కాదురా దుఃఖావతి. ఈ డబ్బు మా మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తించి ఇచ్చారు మావయ్య. అది తల్లి కొడుకులకి తెలియదొస్తుందమ్మా. భర్తను మోసం చేస్తే భార్య మీద అత్త, భార్యను మోసం చేసే భర్త ఈ మనోజ్ గాడు ఏం చేస్తారా? పోటీలో ఓడిపోవడం తప్ప. నాన్న చెప్పింది విన్నారా? జీవితంలో అయినా సరే, పనులన్నీ అయినా నిజాయితీగా ఉంటే గెలుస్తారని నిరూపించాం. వీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకున్నారు కాబట్టి వీళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకున్నారు. మీకేం తెలుసు నాన్న? వాళ్ళేదో ఫ్రాడ్ పని చేసి గెలిచారు. రే, ఫ్రాడ్ పని చేసే అంటే ఏంట్రా? ఇంట్లో దాని అర్థం వాళ్ళు ఒక్కరికే చెప్పగలరు. 40 లక్షలు నగలు ఎత్తుకెళ్ళిన అనేది వాళ్ళు కదా చేసేది. మీనా, నేనున్నానమ్మా, అబద్ధం చెప్పనా? ఈ పోటీలో గెలిచామంటే దానికి కారణం మీనానే. ఏ ప్రశ్న అడిగినా తడుముకోకుండా జవాబు చెప్పింది నాన్న. ఏవండి, చూసారా వాళ్ళ గొప్పలు? మీరు రాత్రి బాగా నేర్చుకుని రాలేదా? ఏంటి నేర్చుకునేది? ఏదో ఎక్కమా, భార్యాభర్తలు ఎలా ఉండాలి అనేది నేర్చుకుంటే రాదు, మనసులో నుండి రావాలి. అక్కడ మార్కులు వేసే వాళ్ళకి అంత తెలివినట్లు లేదు. అందుకే మా జాబులు అర్థం కాక మార్కులు వేయలేదు. రే, వీళ్ళు గెలిచారు, ₹1,00,000 గెలుచుకున్నారు. నువ్వు మెచ్చుకోకపోయినా పర్వాలేదు, తక్కువగా మాట్లాడకు. అయినా వాళ్ళకేం తెలుసు నాన్న వీళ్ళ గురించి? లక్షలు గెలవడం లక్ష కాపురం అయిపోతుందా? వీళ్ళు వారానికి ఒకసారి గొడవ పడుతూనే ఉంటారు కదా. వీళ్ళు ఆదర్శ జంట ఏంటి? మంచి దంపతులు అంటే అండర్స్టాండింగ్తో ఉండాలి. మమ్మల్ని చూడండి, మేము ఎప్పుడైనా గొడవ పడతాం చూసారా? ఎలా గొడవ పడతారా? నువ్వు ఎన్ని మింగినా పాలరమ్మ భరిస్తూనే ఉంటుంది. పుట్టింటి నుంచి, అదే జైలు నుండి తెచ్చి నిన్ను పోషిస్తూ ఉంటుంది. నువ్వు మింగిన వాటిని తన మీదే వేసుకుని తీరుతుంది. ఇంకా నువ్వు ఎలా గొడవ పడుతున్నావురా? వీళ్ళిద్దరు పెద్ద కేడీలు, మార్కులు వేసేవాళ్ళు తెలుసు. ఏమన్నారు చెప్పు మీనా? చిన్న చిన్న గొడవలు పడితేనే భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. ఒకవేళ అలా చిన్న చిన్న గొడవలు తగాదాలు లేకపోతే భార్యాభర్తల మధ్య ఏదో రహస్యం దాచి ఉందట. చిన్న చిన్న తగాదాలు రాని భార్యాభర్తలు ఏదో ఒకరోజు ఒక్కసారి నిజం తెలిస్తే చచ్చేంత క్షమించుకోలేరట. నాకు ఆ జడ్జి గారు చెప్పింది నిజమే అనిపిస్తుంది అన్న. ఏమంటే అత్తయ్య, అక్కడ మార్కులు వేసేవాళ్ళు ఏం చెప్పారు? బాలు ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. మీనా కూడా అదే మాట అంటుంది కదా. మీనా అబద్ధాలు ఆడదని గ్యారంటీ ఏముంది అత్తయ్య? అవును, మాత్రం అబద్ధం ఆడాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు మీరు ఏ విషయం మాట్లాడుతున్నారు అత్తయ్య? ఎంతసేపు నువ్వు ఏదనుకున్నావో అదేనమ్మా. చురుగ్గా సమాధానం చెప్తున్నట్లున్నారు. అంతే. చదువు రాని వాళ్ళకి అయ్యో ఈ మాటలు ఏంటో అర్థం కావట్లేదు. వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఏంటో, ఆ అబద్ధాలకి ఏంటో సీక్రెట్లు ఉన్నట్టున్నాయి. ఒకరొకరు మోసం చేసుకున్నట్టున్నారు. ఇన్నాళ్ళు మావయ్యతో కాపురం చేసిన మీకే ఈ విషయం తెలీదా? మాకు తెలీదా? సగం ఇంగ్లీష్లో మాట్లాడతారు కాబట్టి వీళ్ళకేమీ అర్థం కాదు. నాకు చాలా టైట్గా ఉంది అత్తయ్య. నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. ఓకే మీనా, నాన్నతో ఈ ఫోటో తీవా? నాన్న, ఈ చెక్కు రాగానే స్టేజ్ మీద నీకే ఇవ్వాలనుకున్నా. చెక్ ఇస్తానని చెప్పే డబ్బులు అకౌంట్లో వేస్తారట. మా నాన్నకే ఇస్తా. మేము గెలిస్తే ఆ డబ్బులు మీకే ఇవ్వాలనుకున్నాం మావయ్య. చూసావా, కొడుకంటే ఒక్కరోజు గెలిస్తే డబ్బులు నాకే ఇస్తానంటున్నారు. కానీ నాకేమీ వద్దురా. మీకు అవసరమైతే మీరు ఉంచుకోండి. నా సలహా ఒక్కటే, మీరు ఈ డబ్బుని వృధాగా కాకుండా ఏదో ఒక దానికి చెయ్యండి. అదే పెద్ద కొడుకు ఉన్నాడనుకో, లక్షలు మింగేయడం తప్ప ఏ పని ఉండదు. విమానంలో తీసుకెళ్తాను, విమానంలో వాడతాను అన్నట్టు మాట్లాడతాడు. వాడు ఏమీ చేయడు. నీకు ఆ విషయం అర్థమవుతుందా ప్రభావతి?
కొడుకు గెలిస్తే సంతోషపడాలి కానీ ఆడు నీ కొడుకే, నీ కడుపునే పుట్టాడు. ఏ స్వార్థం లేకుండా వాడు గెలిచాడని డబ్బులు తీసుకొస్తున్నాడు. నా కొడుకు కోట్లు విలువ చేసే మాట అన్నాడు. నా కడుపు నిండిపోయింది. ఏ ప్రేమ చాలు, 1,00,000 మీరు మీ అవసరానికి వాడుకోండి. అదే నాన్న, మేము ఇల్లు పైన రూమ్ కట్టుకోవాలనుకుంటున్నాం. అయితే గృహప్రవేశానికి ఎద్దుని తీసుకురండిరా. ఎటకారాలు ఏం వద్దమ్మా ప్రభావతి, నాకు తెలుసు ఏం చెయ్యాలో నాకు తెలుసు. ఎందుకు? ఓహో, మనోజ్ కొడుకు పేరు సోమలింగం అని పెట్టారు. ₹1 ఉంది, ఇంకో 99 మాత్రమే ఉంటే ₹100 అవుతుంది. వెనకటికి ఒకడో వెరుబాగులోడు ఉన్నాడట. అలా ఉందిరా నీ పరిస్థితి. 40 లక్షలు ఎత్తుకెళ్ళిన వాడివి, హనీమూన్ కోసం ఇంకో 1,00,000 దొంగేసినోడివి. అన్నీ నీకే తెలుసురా, యదవ నాటకాలన్నీ నీకే తెలుసు. ఏమనుకుంటున్నావురా? అష్టదరిద్రుడైన నువ్వేరా 1,00,000 చేతిలో మనస్ఫూర్తిగా పెట్టాలనుకున్నాను. అమ్మ ఏంటి పోటీలో వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నీ నేను తెలివిగానే సమాధానం ఇచ్చాను. అదే వాళ్ళు బుర్రకెక్కలేదు. వాళ్ళు అర్థమయ్యేలా ఇంకో జవాబు గుర్తించింది. అమ్మ అవును, దానికి ఏముంది, ఇప్పుడు వెళ్ళరా. నీ నువ్వు ముఖం చూడు, తెలివితేటలు ఏమీ లేవు కానీ నాకు అన్నీ తెలివితేటలే అని నిందలు వేస్తున్నావు. కర్మ, నేను వెనక్కి తీసుకుని రావాల్సిన నా కర్మ ఎన్నిటిలో కదరా. నువ్వు పుట్టేటప్పుడే కూడా నొప్పులు మొదలయ్యాయి. 2 రోజులకు పుట్టావు. ఏడవడం కూడా 1.5 తర్వాత ఏడ్చావు. నడవడానికి కూడా 2 ఏళ్ళు పట్టింది. మాట్లాడటానికి 3 ఏళ్ళు పట్టింది. కానీ ఇన్నేళ్ళు పట్టినా నిన్ను మార్చుకోలేకపోతున్నానన్న కర్మ నాకు పట్టిందిరా. ఇప్పుడు నేను ఏమన్నా పుట్టినప్పటి నుంచి జరిగినవన్నీ చెప్పమన్నానా? ఎందుకమ్మా అలా తిడతావు నన్ను? మనోజ్, మనం ఆదర్శమైన జంటలం కాదా? ఎందుకలా మాట్లాడుతున్నావు? అలా కాదు, మనకి రాలేదు కదా గిఫ్ట్, అందుకనే. అలా కాదు, ఆ బాలు వాళ్ళు కూడా సంపాదించేశారు కదా. అది కాదు, వాళ్ళు ఎవరన్నా కూడా మన ఆదర్శమైన జంట. అది నీకు నాకే మాత్రమే తెలుసు. అందుకనే నువ్వంటే నాకు చాలా ఇష్టం రోహిణి. అందుకనే మన ఇద్దరు ఒక జంటగా ఉంటాం. శృతి ఏంటి నిద్ర పట్టడం లేదా? అదేం కాదు రవి. శృతి, అది కాదు రవి, ఎందుకలా మాట్లాడుతున్నావు? నాకేమీ అర్థం కావట్లేదు. మనకిద్దరికి అండర్స్టాండింగ్ లేదు. అయినా ఆ పోటీకి వెళ్లకుండా ఉండాల్సింది శృతి. ఎందుకు అలా అంటావు? అన్నీ తెలుసుకోవాలి కదా. అయినా సరే, ఈ పిల్లలు అనే కాన్సెప్ట్ నువ్వు ఎందుకు చెప్పావు? అయినా సరే నాకు ఇప్పుడు పిల్లలు కావాలి. అది సరే, ఏంటో ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడుతుందో శృతి, నాకేమీ అర్థం కావట్లేదు. చూస్తున్నారు కదా, ఇదేనండి ఇవాళ ఎపిసోడ్. ఇవాళ రసవత్తరంగా జరిగిన ఈ గుండె నిండా గుడిగంటలు టుడే ఎపిసోడ్. రేపేం జరుగుతుంది ఏంటి అనేది చూద్దాం. కానీ బాలు మీనాలు గెలిచారు, అది మటుకి చాలా హ్యాపీగా అనిపించింది. కానీ ముందు ఎపిసోడ్లో ఏం జరుగుద్ది ఏంటి అనేది మనం కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.